నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జూలై 18న జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నాడు అంటే, లేదు పార్టీ పెట్టట్లేదని ఒక అధికార ప్రకటన రిలీజ్ చేశారు. ఇది కాకుండా ఆయన సామాజిక సేవ అంటే ఏంటంటే, ఇక్కడ క్లియర్‌గా ఆళ్ళు చెప్పారు. ఊరు వాడ ప్రోగ్రామ్‌ని పరిచయం మాత్రమేనంట. ఊరు వాడ ఈ తెలంగాణలో చేసుకోవచ్చు కదా! ఆంధ్రాలో ఎందుకు చేస్తున్నారు? ఇదే రీతిలో విజయ్ పక్క రాష్ట్రంలో ఉన్న విజయ్ తమిళనాడులో రాటనాటమే పొలిటికల్ పార్టీ పెట్టల. క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి ఇది. అతనేం చేశాడు, ముందు ప్రతి ఒక్క ఊళ్ళోనూ ఇలాగే సమస్యలున్నాయని తెలుసుకుంటూ, ప్రతి చోట ఫ్యాన్స్ అసోసియేషన్ స్ట్రాంగ్‌గా చేసుకొని, లాస్ట్ 1 ½ ఇయర్‌లో పార్టీ పెట్టి సీఎం అయిపోయాడు. ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని, ఇప్పుడిక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఊరువాడ ప్రోగ్రామ్ అంటే, ఇన్నేళ్ల పాటు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని పట్టించుకోలా. సొంత మేనత్తని పట్టించుకోలా. తాతగారి సెంటినరీ సెలబ్రేషన్స్‌కి రాలా. ఆఖరికి రామారావు గారి పేరు తీసి యూనివర్సిటీ పేరు తీసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టిన ఇద్దరు మహనీయులే అని పొగిడాడు. ఇద్దరు మహనీయులే. ఎక్కడా ఒక క్లారిటీ లేదు. సొంత కుటుంబానికి అండగా నుంచోలేని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఊరు వాడ ప్రోగ్రామ్ అంట. ఇక్కడ కంపీట్ అవుతుంది ఎవరితో? చంద్రబాబు నాయుడు గారితోనా, రామారావు గారు పెట్టిన పార్టీతోనా, లేకపోతే ఎదుగుతున్న లోకేష్ గారితోనా, లేకపోతే కూటమితోనా? ఇలాగే ఉంటాయండి. ఫస్ట్ మేము సంఘసేవ చేస్తాం, మేము ప్రజల దగ్గరకు వస్తాం. అన్డినయబులీ ఈజ్ అ గ్రేట్ యాక్టర్. ఈ మాట మీద నేను ఇప్పటికీ స్టిక్ అవుతున్నా. అన్డినయబులీ ఈజ్ అ గ్రేట్ వర్సటైల్ యాక్టర్. దీంట్లో నేను వెనక్కి వెళ్ళను. ఈ మాటలో నటనలో ఇతను మించిన వాడు ఎవరు లేడు. కానీ నటన ప్రజా జీవితంలో తీసుకొచ్చి మేము మంచి చేస్తున్నాం అని చెప్పి, ఏమంటే ఆ లెక్కన వాళ్ళ కర్మభూమి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒక షూటింగ్ కూడా చేయడినా, ఎక్కడా కూడా దేంట్లోనూ పార్టిసిపేషన్ ఉండదు. అక్కడ ముఖ్యమంత్రి సొంత మామ అయినా కూడా ప్రమాణ స్వీకారానికి కూడా రారు. ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు మొత్తం. కానీ అంత డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ఇక్కడ ఊరు వాడ ప్రోగ్రామ్ తెలంగాణలో పెట్టుకోవచ్చుగా, ఆంధ్రాలోనే ఎందుకు? ఇది కాకుండా పొలిటికల్ వాక్యూమ్ ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఇది కూడా చర్చిద్దాం ఒక్కసారి. పక్క రాష్ట్రంలో ద్రవిడీల పరిపాలన 60 సంవత్సరాల దెబ్బకి అక్కడ వాక్యూమ్ హెవీగా ఉండటం వల్ల విజయ్ అవుట్స్ప్లెడ్జ్ అవ్వగలిగాడు. కానీ ఇక్కడ లోకేష్ గారిని పొలిటికల్లీ బీట్ చేయాలంటే స్టార్డమ్ పనికిరాదు. ఏ పొలిటీషియన్ కానీ, ఇది ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ని పెట్టుకుని నేను అంట్లా, క్లియర్గా పక్కన పెట్టి నేను మాట్లాడుతున్నా. నారా లోకేష్ని బీట్ చేయాలంటే స్టార్డమ్ పనికిరాదు, ఎఫర్ట్ కావాలి, ఎన్నో ఏళ్ల కృషి కావాలి. ఇంతమంది టీడీపీ కార్యకర్తలు నమోదని 1.5 కోటి దాకా అఫీషియల్గా నమోదు చేసుకున్న పార్టీ ఇది. ఇంటికి 2 ఓట్లు వేసుకున్నా ఇక్కడే మీకు లెక్క అర్థమైపోతుంది. అంత స్ట్రాంగ్ రూటెడ్ అయిన టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతి రూపురేఖలు మారుస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తుంటే, పెట్టుబడులకి నారా లోకేష్ గారు కాళ్ళకు బల్పం కట్టుకుని తిరుగుతుంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి మేము సేవ చేస్తాం అంటున్నారు. అంటే పూర్ పీపుల్ అవనండి, ప్రతి ఒక్కరికి మేము సేవ అనేది ఊరికే ఎందుకు చేస్తారు? సినిమాల్లో ఉన్న వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలనుకునే ముందు సంఘసేవ సినిమాలు ఎక్కువ చేస్తారు. ఇది ఆనవాయితీ. అంటే అప్పటిదాకా థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్, ఫిక్షనల్ మూవీస్ చేసిన వాళ్ళందరూ సడన్గా మమ్మల్ని మించిన మంచోళ్ళు ఎవరు లేరు, బిగ్ స్క్రీన్ 90mm 70mm అన్నిటి మీద వేసి కొట్టేస్తారు, మమ్మల్ని మించిన మంచోళ్ళు ఎవరు లేరు, మేము సంఘానికి ఉపయోగపడతాం అని. ఇంకేమైనా అంటే రామారావు గారి తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారి తర్వాత బాలకృష్ణ గారు, దాని తర్వాత లోకేష్ గారు. ఇది తెలుగుదేశం నినాదం. తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఎవరు ఒకవేళ ఈయన పార్టీ పెట్టట్లేదు అన్నాడు కాబట్టి గ్రేట్. కానీ 2 ఏళ్ల తర్వాత పార్టీ పెట్టి నేను వచ్చేస్తాను హో అన్నా కూడా ఒక్కళ్ళు ఓటేరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జనాలు విసిగి వేసారిపోయారు. ఇప్పుడు ఈయన పార్టీ పెడితే ఈయన పార్టీలో ఎవరు ఉంటారండి? అంటే ఎవరు సపోర్ట్ చేయాలంటే తిడతారా? ఇప్పుడు ఎవరినైతే నువ్వు ఆ రోజు 2009లో నువ్వు ప్రచారం చేసావు, నువ్వు ప్రచారం చేసిన ప్రతి చోట ఓడిపోయాడు. ప్రతి చోట ఓడిపోయింది టీడీపీ. మరి దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? అంటే ఇతని స్టార్డమ్ పొలిటికల్లీ ఈక్వేటింగ్గా కన్వర్ట్ అవ్వలేకపోయిందా? లేకపోతే ఇప్పుడు టెస్టింగ్ వాటర్స్ లాగా ప్రజాసేవ అన్న పేరుతో ఎంటర్ అవుతున్నారా? వైసీపీ పార్టీ గురించి అందరం చూసాం. ఆ పార్టీలో ఉన్న నిజంగా చెప్పాలంటే కొన్ని 2 పేర్లు ఉంటాయి. కొడాలి నాని, వల్లభనేని వంశీ. ఇతనికి ప్రధాన అనుచరులు, ప్రధాన స్నేహితులు, మిత్రులు, బాగా కావాల్సిన వాళ్ళు అతనే తీసుకొచ్చి పెట్టాడు. కాబట్టి వాళ్ళు ఎక్కడ దూషించినా ఒక్క మాట అనడు. మేనత్త కంటే వాళ్ళని అనకుండా ఉండటం కూర్చుంటేనే లాజిక్స్ అర్థం కదా. సరే నువ్వు అనలేకపోయావు, ఎందుకంటే నీకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఆ రోజు ఫ్రెండ్షిప్స్ మీద దాడి చేయటం ఎందుకు? అసలు నేను పాలిటిక్స్లోనే లేను కదా, నాకు సంబంధం లేదు, నేను అనను అనుకుని పక్కన ఉన్నారు. గ్రేట్, న్యూట్రల్ స్టాండ్లో ఉన్నారు. ఓకే ఫైన్.
ఆంధ్రప్రదేశ్కి వచ్చి సేవ చేస్తామని మాత్రమే అన్నారు. ఈ సేవ ఊరువాడ రాజకీయంగా కన్వర్ట్ అయితే ఎదుర్కోవాల్సింది ఇంకొక హీరోని కాదు, ఎదుర్కోవాల్సింది నారా లోకేష్ని, ఎదుర్కోవాల్సింది పవన్ కళ్యాణ్ని, ఎదుర్కోవాల్సింది చంద్రబాబు నాయుడిని. దట్ ఈస్ అ మ్యాసివ్ టార్గెట్. రామారావు గారి తర్వాత ఆయన ఉన్నప్పుడే ఆయన దగ్గర నుంచి లాక్కున్నారు అని నినాదాలు చాలా చేస్తారు చాలా మంది. వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అని. ఏమొద్దు, నేను మళ్ళీ వెళ్తాను, పబ్లిక్ మ్యాండేట్ తీసుకుంటాను, ఎన్నికలకి వెళ్తే థంపింగ్ మెజారిటీ వచ్చింది ఆయనకి. అది ఆయనకున్న బల పరీక్షలో నిరూపమైన ఆయన స్ట్రెంగ్త్ అండ్ కెపాసిటీ. ఆయన్ని బీట్ చేయాలంటే ప్రణాళికలు డిఫరెంట్ లెవెల్లో ఉండాలి. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలామందికి ఏమంటున్నారంటే, మీరు చెప్పకండి ఇలాంటి న్యూస్, ఆయన పొలిటికల్గా అరంగేట్రం చేయట్లేదని. ఇప్పుడు చేయట్లేదు సరే, మొన్న కూడా నేను షోలో చెప్పా, ఇది పొలిటికల్ అరంగేట్రమా సామాజిక సేవ ద్వారా వస్తున్నారా అని. సామాజిక సేవ చేసుకుంటే వెళ్ళొచ్చు, మంచి పేరు సంపాదించవచ్చు. దీన్ని ఎన్కేజ్ చేసుకుని పొలిటికల్ అరంగేట్రంకి స్టెప్పింగ్గా బాగా చేసుకుని అసలు మన వేవ్ ఎలా ఉందో చెక్ చేసుకుందామని వస్తే మాత్రం వేవ్ తుస్మంటుంది. ఏపీలో అర్థంగా తుస్మంటుంది. ఆంధ్రప్రదేశ్ జనాలు మాత్రం ఈరోజు ఎక్కడా కూడా ఒక్క ఓటు కూడా అటు ఇటు పోనీకుండా ఓట్లు వేశారు లాస్ట్ టైం. ఈసారి ఇంకా కాషియస్గా ఉన్నారు. లోకేష్ పెట్టుబడులు చూసిన తర్వాత ఈ దూకుడికి సాట్ ఎవరు అన్న స్టేజ్లో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో కావాల్సింది పొలిటీషియన్, రిఫార్మర్. అది కాకుండా నవ నిర్మాణానికి సరిపడా ప్రతి ఏజ్ గ్రూప్కి సరిపడా మన మనస్తత్వాల్ని మన భావజాలాల్ని మార్చుకోగల కెపాసిటీ. యువత వచ్చేసి పార్టీ పెడితే రాష్ట్రం మొత్తం మగ్గు చూపుతుందంటూ ఒకప్పటి కాన్సెప్ట్. చంద్రబాబు నాయుడు గారిని ఈయన యువత అని చెప్పి ఓట్లేసారా, నమ్మకం మీద ఓట్లు పడతాయి అక్కడ. అండ్ ఒకవేళ ఈయనే పార్టీ పెడితే ప్రచారం అగెయిన్స్ట్ ఎవరి మీద కొడతారు? రూలింగ్ పార్టీ. కొట్టగలుగుతారా తిరిగి? ప్రజలు హర్షిస్తారా? ఒకే కుటుంబంలో 2 కుంపట్లు పెడితే ఒప్పుకుంటారా? ఇది కాకుండా అల్లు అర్జున్ కూడా పొలిటికల్ ఎంట్రీ అని రూమర్స్ బయట వస్తున్నాయి. సో ఇది కాకుండా నేను అది చెప్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఎలా ఉన్నారు, అల్లు అర్జున్ దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూటమిగా ఫామ్ అవుతారంట. ఇంకా చెప్పండి, ఇంకేంటి ఏముంది ఆంధ్రప్రదేశ్లో? ఇంకా ఓట్లు చేల్చడానికి ఎంతకంటే రాజకీయ పన్నాగం పని ఆర్టికల్స్ రాసే వాళ్ళకి బుద్ధుందా? నేను రానుమొర్రో అంటున్నాడు కదా ఇతను. రానుమొర్రో అన్నప్పుడు అల్లు అర్జున్ కలిపేసి ఇదో మహాకూటమని రాయటం ఏంటి? ఇది సేవా దృక్పథంతో ముందుకొచ్చే ప్రయత్నం. రాజకీయంగా నేను రాను అని చెప్పి ఒక చెక్ క్లియరెన్స్. ఒకవేళ రాజకీయంగానే వస్తే ఎన్టీఆర్కు ఉన్న చరిష్మా జూనియర్కి వర్కౌట్ అవ్వదు. ఆ రోజున సిచ్యువేషన్స్ వేరు. ఆ రోజుట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అరాచకాలు భరించలేక రామారావు గారికి ఓట్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు సుపరిపాలన జరుగుతున్నప్పుడు, ఇన్వెస్ట్మెంట్స్ దారులు మరలుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్కి వస్తున్నప్పుడు నారా లోకేష్ని కాదని జూనియర్ ఎన్టీఆర్కి ఓట్లు వేయటం అనేది కల్లా. ఎక్స్పెరిమెంట్ ఎవరూ చేయరు, వైసీపీతో చేశారు. వీళ్ళు ఒక మహాకూటమిగా వస్తే ఎవరు నమ్మరు. ఏ కాపు ఓటు చెల్లదు, ఏ టీడీపీ ఓటు చెల్లదు, ఏ రామారావు గారి అభిమాని ఓటు చెల్లదు. పెద్ద రామారావు గారి ఓట్లు చిన్న రామారావు గారికి పడతాయి అంటే కల్లా. ఆయన రాలన్నప్పుడు రానన్నట్టుగానే నిజంగానే ఉంటాం మంచిది మనం. ఇది కాకుండా కొంతమంది రాస్తున్నారు అన్నా తెలుగుదేశాన్ని రీవ్యాంప్ చేస్తారు, హరికృష్ణ గారు పెట్టిన పార్టీయే కాబట్టి అదని. నేను రానుమొర్రో అంటే ఇంకా అన్నా తెలుగుదేశం ఏం చేసుకోవడానికి? అండ్ ఒకవేళ అన్నా తెలుగుదేశమే పెడితే క్రిటిసైజ్ చేసేది ఎవరిని? చంద్రబాబు నాయుడు గారినా? మరి ఆ రోజు నీకెందుకు అంత ముద్దు ప్రచారం చేసావు? ఈ రోజుకి ఏం మారిపోయింది? నువ్వు ప్రచారం ఆపేస్తున్నావు. దూరంగా ఉండటం కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ అంటున్నారు చాలామంది. మరి చూద్దాం 18వ తారీఖు తర్వాత ఎంతెంత సేవలు జరుగుతాయో, ఏ పొలిటికల్ పార్టీస్ ఎమర్జ్ అవుతాయో, ఏ మహాకూటమిల కింద వచ్చి అట్టర్ ఫ్లాప్ షోలుగా మిగులుతాయో, ఫ్యూచర్ విల్ డిసైడ్. ప్రస్తుతానికి ఈయనైతే రాజకీయాల్లోకి నేను రావట్లేదు అని వాళ్ళ అభిమాన సంఘాలు రిలీజ్ చేశారు. జూలై 18ని మాత్రం ఒక పెద్ద ఈవెంట్ ఉంటుందంట. ఆ ఈవెంట్ ఏంటో ఒకసారి చూసేద్దాం మనం కూడా. సో చేసే పని తెలంగాణలో కూడా చేస్తే మంచిది. ఇక్కడి నుంచి టికెట్లు బాగా కట్ అవుతాయి మీకు. ఇక్కడ కూడా చేసుకోండి కొంచెం ప్రజాసేవ. ఉట్టి ఆంధ్రాలో చేస్తే ఏముంది, ఇక్కడ కూడా మీరు మంచిగా ఊరు వాడ అని చెప్పి ఇక్కడ చేస్తే పల్లె పల్లెకి తిరిగితే మీ సేవ 10 మందికి ఉపయోగపడాలని ఆశిస్తూ ఐఎమ్ క్లోజింగ్ మై షో. సో చెప్పండి మీ ఒపీనియన్స్ అందరూ. ఈయన రాజకీయ అరంగేట్రం ఉంటుందా, లేకపోతే ఈ సేవా కార్యక్రమం జస్ట్ ప్రజలపైన ఉన్న ప్రేమేనా? ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.